మన ఇంట్లో నిత్యం డబ్బు ఉండాలంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి అనేటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇక పేదవాడి సంగతికి వద్దాం. అసలు పేదరికమే నరకం. అందులో కూడాను పేదవాడయ్యి నరకాన్ని అనుభవిస్తూ ఉండగా అందులో ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఇక ఆ పరిస్థితి ఇక వర్ణించలేమన్నమాట. అత్యంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి వాడిది. వాడు రోజు కూలికెళ్ళి కొంత డబ్బు సంపాదిస్తాడు. ఆ సంపాదించిన డబ్బులో కొంత డబ్బు ఇంటిని పోషించడానికి ఉపయోగిస్తాడు, కొంత డబ్బు వ్యవసాయం పెట్టుబడులకు పెడతాడు, కొంత డబ్బు పిల్లల చదువుకు పెడతాడు. ఈలోపే ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఏ రోజుకి ఆ రోజు సంపాదన, ఏ నెలకి ఆ నెల ఖర్చులు అలా ఖర్చు పెడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తికి ఏదో కారణం చేత అనారోగ్యం వచ్చిందనుకోండి. ఆ అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్కి పని మానుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ హాస్పిటల్కి వెళితే ఆ ఓపీ చీటీ రాయించిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ ఉండదు. ఏ హాస్పిటల్లో ఖాళీ ఉండదు. దాని వలన అతనికి కూలీ పని యొక్క డబ్బులు నష్టపోతాయి, ఓపీ డబ్బులు ఇవన్నీ కూడాను అదనపు ఖర్చే. అతనికి వెళతాడు, వెళ్ళిన తర్వాత మందులు రాస్తాడు, మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మంటాడు, మళ్ళీ కథ మామూలే. ఆ డాక్టర్ చెప్పింది ఇతనికి అర్థం కాదు, ఇతనికి ఏ రోగం వచ్చిందో డాక్టర్ సరిగ్గా చెప్పడు. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఆ డాక్టర్ ఏదో మందులు రాస్తాడో వీడేదో మందులు వాడతాడు, ఆ జబ్బు పూర్తిగా నయమవదు. ఇలాగ హాస్పిటల్స్ చుట్టూ డాక్టర్ చుట్టూ వాడు తిరిగి వాడి దగ్గర ఉండేటువంటి డబ్బు ఖర్చు అయిపోగా మళ్ళీ ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి, మళ్ళీ తను పని చేసుకోవడానికి, ఇంటిల్లపాదిని శుభ్రంగా చూసుకోవడానికి తనకు ఆరోగ్యం కావాలి. కాబట్టి రోగం తగ్గించుకోవడానికి ఇతరుల దగ్గర డబ్బులు అప్పు చేసి మళ్ళీ ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, నెలంతా కష్టపడిన తర్వాత ఒక్క 5,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, వాడికి బ్లడ్ టెస్ట్లకి మందులకి 5,000 రూపాయలు అయిపోతుంది. అలాగే సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బు 10 రోజుల్లో హాస్పిటల్లో ఉంటే ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒకవేళ అది సరిపోకపోతే అప్పటికి మరీ తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటారు. కాబట్టి చాలామంది ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోవడం చేత ఉన్న ఆస్తులని అమ్ముకొని ఆ వైద్యం చేయించుకొని మళ్ళీ ఆరోగ్యవంతులైనటువంటి వారు ఉన్నారు. అలాగే పేదవాడైనటువంటి వాడికి ఇదొక పెద్ద నరకంగా మారుతుంది. అనారోగ్యం పాలవడం అనేటువంటిది కుటుంబాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు అనేటువంటి దాని గురించి యజమాని భయపడతాడు. కాబట్టి కుటుంబం బాగుండాలన్నా, డబ్బు సంపాదించాలన్నా అన్నింటికీ మూల కారణం ఆరోగ్యమే. కాబట్టి ఆ పేదవాడు ఒక మాట చెబుతాడు, ఆరోగ్యం ఉంటే చాలు. మనం సంపాదించిన సంపాదనంతా ఒక్క అనారోగ్యం, ఒక్క రోగం వచ్చినప్పుడు మొత్తం సంవత్సరం పొడుగుతున్న సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా ఈ రోగాలకే పెట్టాల్సి వస్తుంది. పిల్లలకి ఏదైనా రోగం వచ్చినా సరే మనం కష్టపడి చెమట వచ్చి సంపాదించిన డబ్బల్లా కూడా ఈ రోగాలకే పోతుంది. కాబట్టి మన ఇంట్లో నిత్యం డబ్బు ఉండాలంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి అనేటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరైనా అడిగితే పేదవాడిని ఆరోగ్యవంతుడే అని చెబుతాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతారు. నేను చెప్పేటువంటి విషయాలు ఇవి నిజమే, ఇవి మంచివే, ఇవి వాస్తవాలు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి విషయాలు ఇంకా మనం నేర్చుకుందాం. మన ఋషులు, మన పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకొని మనం ఆరోగ్యంగా ఉందాం. మన చుట్టుపక్కల వారిని మనం ఆరోగ్యంగా ఉంచుదాం. జై హింద్.